సనాతన స్పెక్ట్రమ్కి ఈరోజు ఒక విశిష్ట అతిథిని తీసుకొచ్చినాం. ఆయన కాశ్మీర్ రచయిత, విద్యావేత్త, సామాజిక ఉద్యమకారులు కయ్యూమ్ నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే కయ్యూమ్ నాయక్ జీ. అదేవిధంగా యాజ్ యూజువల్ గా మన విజయ విహారం రమణమూర్తి గారు, జై భారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి. నమస్తే రమణమూర్తి గారు. నమస్తే సుందర్. రమణమూర్తి గారు, ఈ రోజు ఒక విశిష్ట అతిథిని మన సనాతన స్పెక్ట్రమ్ లోకి మీరు తీసుకొచ్చారు. ముఖ్యంగా ఆయన గురించిన విషయాలు మీరు మాట్లాడితేనే బాగుంటుంది. మాకు జై భారత్ మూమెంట్ అంటాం చాలా సంస్థలను కలిపి. జై భారత్ విప్లవకారులు నిర్మిస్తున్న సంస్థల్ని జై భారత్ మూమెంట్ అని అంటాం. దాంట్లో మాకు అత్యంత ప్రధానమైన సంస్థ జైహో అంటే JAIHO, జై భారత్ అసోసియేషన్ ఫర్ ఇంటిగ్రిటీ, హార్మనీ అండ్ వన్నెస్, JAIHO అంటే. ఈ సంస్థ 2019 నుంచి పనిచేస్తుంది బలంగా. వీరు ఈ సంస్థకి జాతీయ ఉపాధ్యక్షులు, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ జైహో. వారు కాశ్మీర్ నుంచి వచ్చారు. గత 4 సంవత్సరాల నుంచి 2021-22 నుంచి ప్రారంభించి వారు జైహోతో కలిసి ఉన్నారు. వారు కాశ్మీర్లో ఒక గొప్ప కవి, మంచి పుస్తకాలు రాశారు. చక్కగా ఆయన విద్యావేత్త, వారు స్కూల్ నడిపిస్తున్నారు. అది కాకుండా సామాజికంగా ప్రజలందరూ కలిసి ఉండాలి, సామరస్యంగా ఉండాలి అని ప్రజల మధ్య ఐక్యత నిర్మించే విషయంలో ఆయన మొదటి నుంచి తప్పించే వ్యక్తి. భారతదేశంలో ఈ సుఖశాంతులు ఉండాలి, కాశ్మీర్ భారతదేశంతో ఉండాలి, ఇటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు అని కోరుకున్నటువంటి వ్యక్తి. అంచేత వారి పుస్తకాలని మొన్న జైహో యొక్క 3వ జాతీయ సమ్మేళనం మొన్న హైదరాబాద్లో 8-9 తారీఖుల్లో జరిగింది, ఎల్బీ నగర్లో. అక్కడ జరిగినప్పుడు మేము కొన్ని పుస్తకాలను ఆవిష్కరించాం. సుమారు 13 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు వచ్చారు. అటు కేరళ దగ్గర నుంచి, తమిళనాడు దగ్గర నుంచి, ఉత్తర భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు, కాశ్మీర్ నుంచి వారు వచ్చారు. కొన్ని పుస్తకాలు మన జాతీయ సమైక్యత పనికి వచ్చే పుస్తకాలను కొన్ని ఆవిష్కరించడం జరిగింది. అది కూడా ఒక పుస్తకం ఆవిష్కరించారు. వారు పుస్తకాలు ఆవిష్కరించిన దాంట్లో మంచి కవితా గుచ్చాలు ఉన్నాయి, చిన్నపిల్లల గురించి వారు రాసినటువంటివి. అదేవిధంగా భారతదేశాన్ని గురించి వారు ఎప్పుడు రాస్తుంటారు. అయితే ఏమిటంటే కాశ్మీర్ అనగానే ఆయన ఏదైనా బాంబో పిస్తోలు తీసుకొస్తాడేమో అని భయం ఉంది కదా. కాశ్మీర్ వాళ్ళకి వాళ్ళ భారతదేశంలో ఎవరంటే వాళ్ళు టెర్రరిస్టులు ఏమో అని భయపడే పరిస్థితి. అట్లాంటిది వారి కవితలు తీసుకొచ్చారు. వారి దగ్గర అవేమి లేవు. అదే కాకుండా ఇలాంటి విషయాలు ఖండించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. మొన్న ఢిల్లీ దగ్గర జరిగినటువంటి బాంబు పేలుళ్ళు ఏవైతే ఉన్నాయో, ప్రెస్ మీట్ మొన్న హైదరాబాద్ లో జరిగింది, ప్రెస్ క్లబ్ లో వారు వెళ్ళారు. జైహో తరఫున ఖండన అది చేశారు. అదే అండి, మన సనాతన స్పెక్ట్రమ్ కూడా ఖండించాల్సిన విషయం. సనాతన స్పెక్ట్రమ్ తరఫున కూడా అమాయకుల ప్రాణాలు తీసేటువంటి విధంగా హిందూ మతోన్మాదులు, ముస్లిం మతోన్మాదులు ఎవరైతే దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం ఖండిస్తూనే ఉంటాము. అదేవిధంగా మేము కూడా అమాయకుల ప్రాణం పోవడానికి, అలాగే 100 చోట్ల బ్లాస్టులు చేయాలని పథకాలు ఉన్నాయని చెప్తోంది ప్రభుత్వం. మరి ప్రభుత్వ సంస్థలు చెప్తున్నా నిజమో కాదు మనకి మంచిదే. అలా గనక ఉంటే చాలా ఘోరం, చాలా దారుణం అది. ఈ దారుణాన్ని ఖచ్చితంగా, ఈ కుట్రల్ని మేము ఖండిస్తున్నాం. ఇటువంటి ద్వేషం ప్రాతిపదికగా పాకిస్తాన్ ఏర్పడడం వల్ల, ఈ ద్వేషం ప్రాతిపదికగా ఏర్పడిన రాజ్యం కాబట్టి అది ప్రతినిత్యం ఏదో ఒక రకంగా ఎగవేయాలని చూస్తూనే ఉంటుంది. బార్డర్స్ లో ఉన్నటువంటి కాశ్మీరీస్ దానివల్ల చాలా ఎఫెక్ట్ అయి ఉన్నారు. వారు కూడా దీనికి సంబంధించి, ఈ బ్లాస్ట్ కి సంబంధించి మొదట మాట్లాడటం అనేది చేస్తారు. कयूम जी, अभी ये बम ब्लास्ट हुआ है दिल्ली में, उसके बारे में भी आप कुछ बताते ना। मुझे बड़ी आज खुशी हुई है कि मुझे इस वीडियो में बुलाया। ये आपकी जर्रा नवाजी है, बड़ापन है कि एक अजनबी आदमी को यहाँ लाकर खड़ा कर दिया। तो शायद मैं इस काबिल नहीं था। अलबत्ता ये रमाना मूर्ति साहब की वजह से ये जो कुछ भी होता है, ये इनकी मेहरबानियां हैं, इनकी बड़ापन है, जर्रा नवाजी है। ये बड़े पूरे कंट्री के लिए सोचते हैं, पूरे मुल्क के लिए एकता, इत्तेहाद, मोहब्बत, भाईचारा के लिए सोचते हैं, जिसके लिए मैं कश्मीर से उठकर, कुछ कन्याकुमारी से उठकर हम यहाँ इकट्ठे होते हैं। 2-4 दिन यहाँ कॉन्फ्रेंस होती है, फिर हमारी ख्यालात चलते हैं, आपस में एक दूसरे से बात होते हैं। तो इसलिए मैं आपका बड़ा मशकूर हूँ, आपकी जरा नवाजी आप लोगों ने बुलाया। रहा सवाल जहाँ तक ये दिल्ली का ब्लास्ट जो है, बम ब्लास्ट है, मुझे एक अफसोस आता है। हमारी जम्मू कश्मीर में थोड़ा बहुत लगा रहता है, हमें उसकी फिक्र नहीं होती है। उधर एक गली में हुआ, दूसरी गली में हुआ, तीसरी में चल रहा है, कहीं कोई मर रहे हैं, कोई चल रहे हैं, क्योंकि अब 40 साल से 35 साल से वहाँ की स्ट्रेटजी बन चुकी है।
हम बेयर करते हैं, बर्दाश्त करते हैं, डेथ होती है दफन कर देते हैं, शाम शाम उसको दफन भी कर देते हैं। लेकिन ये अफसोस हुआ मुझे पिछले साल इस पे, एक बार तो तब वो था जब पार्लियामेंट हाउस में उन्होंने हमला किया था 2008 में। गुरु वगैरह ने, तो उस वक्त भी देखा मैंने हमारी ये जितनी भी आईबी एजेंसी, जितनी भी इंटेलिजेंस है, ये कहाँ से हुई है। और आज कल जब मैंने सुना, ये परसों मैंने सुना, मैंने पहले लगाया नहीं, तो फिर देखा, मैंने सुना, मैंने जब देखा कि दिल्ली में लाल किला में जहां पर सारा हिंदुस्तान की नज्म जब्त है, आर्मी का चीफ बैठा हुआ है, हिंदुस्तान की आईबी के चीफ बैठे हुए हैं, सारे लोग, प्राइम मिनिस्टर बैठा है, हिंदुस्तान की करीम सोसाइटी की करीम दिल्ली में बैठी हुई है, जहां से पूरे मुल्क को निजाम चला रहे हैं, वहां पर ये हुआ है। ये बहुत अफसोस की बात, दिस इज वेरी बैड। हम तो इसको अफसोस करते हैं भाई, इंतहाई अफसोस है। जिसने भी किया अल्लाह ताला उसको तबाह करे, बर्बाद करे, हम तो ये भी कहेंगे। लेकिन हम इसको कंडम करते हैं, हम इसको कंडम करते हैं। इंसानों को मारना कहीं किसी भी मजहब के अंदर नहीं है, खासकर इस्लाम के अंदर। इस्लाम के अंदर तो आप किसी को बिला वजह किसी को थप्पड़ नहीं मार सकते हैं। अगर थप्पड़ मारेंगे उसकी भी सजा रखी हुई है, शरीयत और कुरान ने सजा रखी है। तो इस्लाम एक बड़ा वसी मजहब भी है, और वसी मजहब होने के नाते इसने भाईचारे को ज्यादा फरोग दिया है, आपस में इकट्ठे होकर चलना, आपस में मोहब्बत से रहना। सारे जितने भी हिंदू, मुस्लिम, सिख, ईसाई, बुद्धिस्ट, यहूद, उस वक्त जब हुजूर ने, हमारे प्रॉफिट ने वहां इस्लाम स्टार्ट किया था, उस वक्त और कोई नहीं था वहां पर, सिर्फ यहूद थे, यहूदी थे, हजरत मूसा की कौम जिसको कहते हैं। और उनके साथ उनके जब कुछ माने कुछ नहीं माने, जो उनको नहीं माने, उन्होंने एक बात कही उस वक्त हमारे प्रॉफिट ने कहा, अच्छा ठीक है, तुम्हें अपना मजहब मुबारक, हमें अपना मजहब मुबारक। अब ये काम करने के लिए क्या कहा, मुल्क के लिए जो ये मक्का है, मदीना है, इसकी हिफाजत हम सारे मिलकर करेंगे, सारे मिलकर करेंगे, सारे यहूदी हो, ईसाई हो और मुस्लिम मिलकर करेंगे, इस पर किसी दूसरे को आने नहीं देंगे। लेकिन किसी गिरजाघर है, मस्जिद है, या कोई और है, मंदिर है, उसकी हिफाजत तुमने अपनी करनी है, ठीक है, उसको छेड़ना नहीं किसी को। तुम्हें अपना मस्जिद मुबारक, हमें अपना मस्जिद मुबारक। और उस वक्त एक माहिदा हुआ था मदीना में, उसको कहते हैं मिसाके मदीना, मिसाके मदीना। मिसाके मदीना जो थे वो गैर मुस्लिम और मुस्लिम्स के अंदर हुआ था, और उसमें यही दो शर्तें तय हुई थी कि भाई आपका मजहब तुम्हें मुबारक, हमारा मुल्क की हिफाजत के लिए सारे जितने भी हम मजाहिब वाले लोग हैं, हम इकट्ठे होकर यह काम करेंगे। तो इस्लाम इन चीजों की इजाजत नहीं देता है, कहीं भी नहीं है। इंसान को मारना ये कोई इंसानी तो है नहीं, ठीक है जी। अब हालात बन चुके हैं, मुझे लगता है इसकी सारी ये जो जितनी कमांड है हमारे जो ये मरवाने की ये जो जंगें चल रही हैं, 30 साल से हम भी भूत रहे हैं कश्मीर में, इसकी कमांड मुझे नहीं लगता कहाँ पर है, इसका वो कंट्रोल जो है कहाँ पर है, वहां से वो अपना काम करवा रहे हैं और हमें तंग किया जा रहा है। तो मैं इसके लिए जाती तौर पर भी, मैं जम्मू कश्मीर के लोगों की तरफ से आज अपनी तौर पर मैं यहाँ आया हूँ, मैं इसकी मजम्मत करता हूँ, कंडम करता हूँ, और जो ये हुआ है ये गलत था, ये ऐसा नहीं होना चाहिए था। తెలుగులో మన తెలుగు ప్రేక్షకుల గురించి ట్రాన్స్లేట్ చేయండి రామమూర్తి గారు. వారు మొట్టమొదట ఖయ్యూమ్ నాయక్ గారు వారు ఇక్కడికి పెద్ద మనసుతో టీటన్ వారు ఇక్కడికి పిలిపించినందుకు, ఈ యొక్క సనాతన స్పెక్ట్రమ్ ప్రోగ్రామ్ లో ఎక్కడో కాశ్మీర్ నుంచి వచ్చినటువంటి నేను ఇక్కడ మీతో ఇలా కూర్చొని మాట్లాడగలుగుతున్నానంటే, మా మాటలు మీరు వినడానికి మీరు సిద్ధపడి మా మాటల్ని మీరు తీసుకుంటున్నారు, అందరికి వినిపిస్తున్నారని ధన్యవాదాలు చెప్పారు మొట్టమొదట. తర్వాత ఢిల్లీలో జరిగింది చాలా ముఖ్యమైనటువంటి ప్రదేశంలో. ఢిల్లీ మన యొక్క రాజధాని, అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, అక్కడ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉంటాయి, అందరూ ఉంటారు కదా. అలాంటి చోట్ల జరగడం అనేది చాలా ఘోరం. అది దాన్ని మన ఇంటెలిజెన్స్ ఎట్లా ఫెయిల్ అయిందని బాధపడ్డారు వారు. అదేవిధంగా ఈ చర్యని అతి తీవ్రంగా మేము ఖండిస్తున్నాము, దీన్ని మేము అంగీకరించము. ఇస్లాం మతంలో ఇటువంటి పనులు చేయడానికి ఎటువంటి పర్మిషన్ లేదు. ఇస్లాం మతంలో అయితే ఒక నిరపరాధిని ఒక చిన్న చెంపదెబ్బ కొట్టినా దానికి శిక్ష ఆల్రెడీ పెట్టి ఉంచారు. ఒక మనిషిని చంపితే కనుక మొత్తం మానవాళిని అన్యాయంగా చంపితే మొత్తం మానవాళిని చంపినట్టని ఖురాన్లో రాయటం అనేది జరిగింది. అంచేత ఈ విధంగా చేయటం అనేది మతం ఒప్పుకోదు, ప్రాఫిట్ ఒప్పుకోరు. ప్రవక్త గారు వారు మదీనాలో ఉన్నప్పుడు ఈ విధంగా ప్రజలందరి మధ్య సయోధ్య కుదిర్చి, మీ మతం మీది, మా మతం మాది,
మేము ఈ మతాన్ని మీ మతాన్ని మీరు ఫాలో కండి, మా మతాన్ని మేము ఫాలో అవుతాము, కానీ మాతృభూమి యొక్క రక్షణ మనం అందరం కలిపి చేసుకోవాలని గొప్ప ఆదర్శాన్ని చూపించారు. అదే విధంగా భారతదేశంలో కూడా మందిరం కావచ్చు, మస్జిద్ కావచ్చు, గురుద్వారా కావచ్చు, వీటన్నింటిలో కూడా ఏవైతే ఉంటాయో మతస్థుల వాటి యొక్క రక్షణ చేసుకోవాలి. కాశ్మీర్లో 40 సంవత్సరాల నుంచి మాకు ఇవన్నీ అలవాటే అయిపోయినాయి. పక్క గల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది, ఎవరైనా చనిపోతే వాళ్ళని తీసుకెళ్ళి అప్పటికప్పుడే కొంతమంది కబ్రస్థానం తీసుకెళ్లి దాన్ని వారికి అంత్యక్రియలు చేస్తుంటారు. మేము మా రెగ్యులర్ రొటీన్ మా పని మేము చేసుకుంటాం. ఇది అలవాటు అయిపోయింది, దౌర్భాగ్యమైన పరిస్థితి. కానీ ఇవాళ హిందుస్థాన్ లో కూడా ఈ విధంగా జరుగుతుందంటే మేము చాలా బాధపడుతున్నాం. ఏదైతే హిందుస్థాన్ లో ఈ విధంగా బాంబు బ్లాస్ట్ యొక్క ఈ పథకం, దుర్మార్గమైనటువంటి పథకం ఎవరైతే రచిస్తున్నారో, ఎవరైతే అమలు చేస్తున్నారో వాళ్ళ యొక్క కమాండ్ ఎక్కడుంది? బహుశా బయట ఎక్కడన్నా ఉండొచ్చు, కానీ వాళ్ళు చాలా చాలా దుర్మార్గమైన పని చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి పనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మేము అంగీకరించము. ఈ దేశం శాంతి సౌభాగ్యాలతో ఉండాలి, ఈ దేశంతో చక్కగా ఉండాలని వారు సందేశం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వారు కవి మనకి చాలా కవిత్వ పుస్తకాన్ని మొన్న కూడా మేము వారిది ఆవిష్కరించడం జరిగింది. వారి కవితల్ని కొన్ని ఒక కాశ్మీరీ కవి అంటే వారు జీవితంలో అనేక రాజకీయ పరిణామాలు చూసిన వారు, వారిని సుందర్ గారు మనం వారిని ఏమైనా కొన్ని కవితలు చదివి వినిపించమని అడుగుదాం. చదివి వినిపిద్దాం. దేశానికి సంబంధించి కౌమ్ के लिए हमारा पूरा नेशन के लिए भारत के लिए जो आप लिखे हो कुछ कविता हमारे जो व्यूअर्स है उसके लिए आप सुनाए तो अच्छा रहता है कि कश्मीर से आपका दिल का धड़कन कैसा है पूरा हिंदुस्तान को मालूम होना चाहिए. हिंदुस्तान का कविता. आपकी जर्रा नवाजी है, शुक्रिया आप लोगों का कि आपने मौका दिया कि मैं यहाँ आकर कहाँ कश्मीर और कहाँ हैदराबाद के एक मैंने इस मुल्क अपने मुल्क हिंदुस्तान के लिए एक नज़म लिखी है, मैं उसको पेश करना चाहता हूँ और मुझे उम्मीद है आप इसको जो समझ ना आए वो मुझे माफ कर देंगे, जिनको समझ ना आए उनको माफ कर देंगे. मैंने लिखा है, मेरा मुल्क मेरी जान हिंदुस्तान हिंदुस्तान, मेरा मुल्क मेरी जान हिंदुस्तान हिंदुस्तान, मेरी इसमें है पहचान हिंदुस्तान हिंदुस्तान. है ये कन्या से कश्मीर फैला उत्तर से दक्कन, है ये कन्या से कश्मीर फैला उत्तर से दक्कन, कैसी इसकी है ये शान हिंदुस्तान हिंदुस्तान, कैसी इसकी है ये शान हिंदुस्तान हिंदुस्तान. रहते हिंदू हैं मुस्लिम इसमें सिख और ईसाई, रहते हिंदू हैं मुस्लिम इसमें, रहते हिंदू हैं मुस्लिम बुद्ध सिख और ईसाई, मिलके रहते हैं सब भाई हिंदुस्तान हिंदुस्तान, मिलके रहते हैं सब भाई हिंदुस्तान हिंदुस्तान. यहाँ है मस्जिद मंदिर गिरद्वारे गिरजाघर, यहाँ है मस्जिद मंदिर गिरद्वारे गिरजाघर, सबकी है ये ऊंची शान हिंदुस्तान हिंदुस्तान, सबकी है ये ऊंची शान हिंदुस्तान हिंदुस्तान. कुरान गीता ग्रंथ अंजीर, कुरान गीता ग्रंथ अंजीर, सबके मजहब की पहचान, सबके मजहब की पहचान, कुरान गीता ग्रंथ अंजीर, सबके मजहब की पहचान, सबकी इसमें है बस जान हिंदुस्तान हिंदुस्तान, सबकी इसमें है बस जान हिंदुस्तान हिंदुस्तान. हिंदी उर्दू पंजाबी इनकी है ये माँ बोली, हिंदी उर्दू पंजाबी इनकी है ये माँ बोली, उर्दू सबकी है पहचान हिंदुस्तान हिंदुस्तान. कन्नड़ गुजराती तमिल बंगाली हो या आसामी, मराठी पंजाबी कश्मीरी हिंदुस्तान हिंदुस्तान, हम सबका कल्चर एक, हम सबका कल्चर एक, रहना खाना सबका एक, हम सबका कल्चर एक, रहना खाना सबका नेक, गुंदुम चावल के सब खेत हिंदुस्तान हिंदुस्तान, गुंदुम चावल के सब खेत हिंदुस्तान हिंदुस्तान. इसकी धरती है जरखेज, इसकी धरती है जरखेज, इसके चश्मे मीठे सब, इसकी धरती है जरखेज, इसके चश्मे मीठे सब, इसकी जन्नत सी है शान हिंदुस्तान हिंदुस्तान. इसकी धरती है जरखेज, इसके चश्मे मीठे सब, इसकी जन्नत सी है शान हिंदुस्तान हिंदुस्तान. ये सब दुनिया की पहचान, ये सब दुनिया की पहचान, जो है हीरे की एक कान, हीरा मीन्स गोल्ड, गोल्ड वगैरह. हाँ, ये सब दुनिया की पहचान, जो है हीरे की एक कान, हम सब पे इस पे हूँ कुर्बान हिंदुस्तान हिंदुस्तान. ये सब दुनिया की पहचान, जो है हीरे की एक कान, हम सब उस पे हूँ कुर्बान हिंदुस्तान हिंदुस्तान. इसकी झीलें शहद की धारें, इसके दरिया अमृत जान, इसकी झीलें
शहद की धारें इसके दरिया अमृत जान, वादियां इसकी दिल कुर्बान, हिंदुस्तान हिंदुस्तान। गंगा जमनी तहजीबें, गंगा जमनी तहजीबें हैं हिंद की है इससे पहचान, गंगा जमनी तहजीबें हैं हिंद की है उससे पहचान। चिश्ती नानक राम और गौतम हिंदुस्तान हिंदुस्तान, चिश्ती नानक राम और गौतम हिंदुस्तान हिंदुस्तान। जंगल इसके सोना सब्ज, जंगल इसके सोना सब्ज, धरती इसकी बुद्ध महान, जंगल इसके सोना सब्ज, धरती इसकी बुद्ध महान। हरसू सब्जे के मैदान हिंदुस्तान हिंदुस्तान, हरसू सब्जे के मैदान हिंदुस्तान हिंदुस्तान। इल्म हुनर और साइंस के बाग सुनहरे हरसू हैं, इल्म हुनर और साइंस के बाग सुनहरे हरसू हैं। साइंसदानों की पहचान हिंदुस्तान हिंदुस्तान, साइंसदानों की पहचान। इस वक्त जो टेक्नोलॉजी में हमारा मुल्क आगे गया ये साइंसदानों की देन है, वही है। इल्म हुनर और साइंस के बाग सुनहरे हरसू हैं, हर तरफ यूनिवर्सिटी एंड टेक्नोलॉजी, यूनिवर्सिटी आईटी सब कुछ है, वही है। इल्म हुनर और साइंस के बाग सुनहरे हरसू हैं, साइंसदानों की पहचान हिंदुस्तान हिंदुस्तान। चांद सितारों पर जाकर, चांद सितारों पर जाकर झंडा हिंद का गाड़ा है। चांद सितारों ने, हाँ हमने भेजा है ना, हमने उधर भेजे ना तारे पर। चांद सितारों पे जाकर झंडा हिंद का गाड़ा है, बढ़कर इससे क्या हो शान हिंदुस्तान हिंदुस्तान, बढ़कर इससे क्या हो शान हिंदुस्तान हिंदुस्तान। चांद सितारों पे जाकर झंडा हिंद का गाड़ा है, बढ़कर इससे क्या हो शान हिंदुस्तान हिंदुस्तान। आओ कयूं मिलकर और करें ऊंचा इसका नाम सभी, आओ कयूं मिलकर करें ऊंचा इसका नाम सभी, और बढ़ेगी इसकी शान हिंदुस्तान हिंदुस्तान, और बढ़ेगी इसकी शान हिंदुस्तान हिंदुस्तान। बहुत 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 अच्छा है आपका शहरी। వారు చదివినిపించినటువంటి కవిత చక్కగా భారతదేశంలో ఉన్నటువంటి నదులు, భారతదేశం యొక్క భూమి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు, భారతదేశంలో ఉన్న మతాలు, భారతదేశంలో ఉన్న భాషలు సమస్తాన్ని వారు స్పృశించి हमारा रामायण में एक बात है कि जननी जन्मभूमि से स्वर्गादपि गरीयसी, మన మాతృభూమి ఏదైతుందో స్వర్గం కంటే ఎక్కువ అనేది, వారు జన్నత్ సే హే షాన్ అని మన మాతృభూమిని గానం చేయటం అనేది హిందుస్థాన్ హిందుస్థాన్ అని వారు చెప్పడం అనేది చాలా అద్భుతమైనటువంటి దేశభక్తి తరానా హెనగే. ఈ తరానా బహుత్ అచ్చే లిఖే, చక్కటి గేయాన్ని వారు రచించి మనకు వినిపించారు. అలాగే ఆశ్చర్యం ఏమిటంటే వారు ముస్లిం సాంప్రదాయానికి చెందినటువంటి వ్యక్తి అయినప్పటికీ చక్కటి ధార్మికుడైనటువంటి ముస్లిం వారు నమాజ్ చేస్తారు, రోజుకి 5 साल 5 बार नमाज करते हैं, नमाज अच्छे और अच्छे प्रैक्टिसिंग मुस्लिम है और कश्मीरी है। कश्मीरियत का रिप्रेजेंटेटिव, कश्मीरियत और इंडियननेस में भारतीयता में कोई फर्क नहीं है. కాశ్మీరియత్లోను భారతదేశంలోను ఎటువంటి తేడా లేదు. అంచేత వారు, నేను వారి కవిత మీరు ఒకటి విన్నాను మొన్న వారు ఆవిష్కరించినప్పుడు, వారు పిల్లల గురించి ఒక చక్కటి పుస్తకాన్ని రాశారు, కవితల పుస్తకాన్ని, పసిపిల్లల గురించి చక్కటి విషయాలు చెప్పాలి అని. దాంట్లో వారు దీపావళి గురించి, శ్రీరాముని గురించి వారు రాసినటువంటి కవిత ఒకటి వినిపించమని మనం అడుగుతాం. एक बार फिर शुक्रिया करता हूँ सीओ साहब का, जो इस प्रोग्राम के इंचार्ज हैं, और रमाना मूर्ति जी हमारे बड़े भाई हैं, हमारे सब कुछ हैं. इनका मैं कभी ये कभी महसूस ही नहीं कर सकता हूँ अब क्या हम इनके बगैर जिंदा रहेंगे कभी जिंदगी में. ये इसलिए कि इनकी मोहब्बत, अकीदत, इनका भाईचारा इतना है कि हम उसमें अपने आप को भी वक्फ करते हैं इनके लिए. खैर, अभी मुझे हुक्म हुआ है, मैंने दिवाली पर लिखा है, ये दिवाली क्यों मनाई जाती है हिंदू धर्म के अंदर. जब रामचंद्र जी 14 साल वनवास काट के वापस आ गए थे, और 14 साल वनवास काटने के बाद वापस घर आ रहे थे, तो पूरे हिंदुस्तान के लोगों ने खुशियों की ईद मनाई थी. हर घर में मोमबत्ती जलाकर उनका स्वागत किया गया था. तो ये एक बड़ा अजीब सा वाक़ा है, जो रामचंद्र जी को वेलकम किया गया मोमबत्तियों से. इस पर दिवाली इसको कहते हैं. ये एक छोटी सी है, ये असली मैंने इसमें वो अदीबाना जबान, मुझे मौजरत चाहेंगे, अदीबाना जबान से मैं इसमें नहीं रख, क्योंकि छोटी बच्चों के लिए लिखी मैंने, ये तीसरी तक बच्चों के, फर्स्ट से थर्ड तक उनके मयार पर लिखी है. इसमें वो मुश्किल लैंग्वेज नहीं है, बड़ी आसानी है. खैर, पेश करता हूँ दिवाली की अजब कहानी. दिवाली की अजब कहानी, हिंदू धर्म की सुनो जुबानी, हिंदू धर्म की सुनो जुबानी. दशरथ राजा की रानी थी,
रानियां थी। दशरथ राजा की 2 रानियां थी। रामचंद्र युधिष्ठिर की मां थी। रामचंद्र युधिष्ठिर की मां थी। बाहुम प्यार से रहते दोनों, बाहुम प्यार से रहते दोनों, बाहुम प्यार से रहते दोनों, दुख दर्दों को सहते दोनों। रामचंद्र की अजब कहानी केतकी ने दशरथ से मनवानी। अब अगर इसको फलसफा में करूंगा वो थोड़ा लंबा हो जाएगा। केतकी ने ये बनाया बहाना, बीमार हुई थी मकर सुहाना। केतकी ने ये बनाया बहाना, बीमार हुई थी मकर सुहाना। ठीक में होंगी वादा कर लो, ताज युधिष्ठिर के सर पे रख लो। ताज जो बादशाह था ना, इनका बाप रामचंद्र का उस ताज था उस वक्त, बादशाह क्राउन। तो कहा वादा कर, उसको बीमार होगी और बीमार होती है, उसने कहा एक वादा मेरे साथ कर लो कि तुम मैं वो बीमार होगी, बहाना बना लिया। कहा एक वादा करो कि ये जो ताज है, क्राउन है, ये तुमने इसको रखना है, मेरे भरत का। हाँ उसके ऊपर रखना। भरत था, भरत है उसका भाई का नाम। हाँ भरत था। दशरथ है वो, उसका फादर का नाम दशरथ। हाँ। केतकी ने ये बनाया बहाना, बीमार हुई थी मकर सुहाना। ठीक में होंगी वादा कर लो, ताज भरत के सर पर रख लो। दशरथ से वादा ये लिया था, दशरथ से वादा ये लिया था, रामचंद्र को वनवास जाना था। बेटे को है ताज पहनाना, मौत की छाओं में राम को जाना। जंगल में मौत की छाओं थी, राम को जाना। रामचंद्र थे प्यारे बंदे, दुख दर्दों के बेचारे बंदे। रामचंद्र थे प्यारे बंदे, दुख दर्दों के बेचारे बंदे। रामचंद्र ने सुनी कहानी, हुक्म पिता का दिल से जानी। जो है रामचंद्र ने कहानी सुनी और उठकर चल पड़े। माँ बाप का था हुक्म सहाना, माँ बाप का था हुक्म सहाना। रामचंद्र को पड़ा वो मानना। रामचंद्र वनवास गए तब सीता राम चंद्र दुख सहे तब। भरत को पता चला जब दिल की हकीकत उस पे खुली तब। उसको तब तक पता नहीं था जब तक वो चले गए। भरत को पता चला जब दिल की हकीकत उस पे खुली तब। जंगल दौड़ता पहुंचा जाकर, रामचंद्र को लाए मनाकर। रामचंद्र ने एक न मानी, भाई को पड़ गई मुंह की खानी। रामचंद्र ने कोई बात नहीं मानी। रामचंद्र ने एक न मानी, भाई को पड़ गई मुंह की खानी। धरत पे ये राज खुला, धरत पे ये राज खुला जब कांटों का था ताज खुला जब। तब धरत को ये राज हुआ, भरत को ये पता चला ये कांटों का ताज जब वापस आ गया। भरत पे ये राज खुला जब कांटों का था ताज खुला तब। आकर उसकी खड़वा लाया, खड़वा चप्पल, चप्पल लाया। हाँ, आखिर उसकी खड़वा लाया जिसको तख्त पे लाके सजाया। तख्त के ऊपर रामचंद्र की खड़वा रखी थी। हाँ, आखिर उसकी खड़वा लाया जिसको तख्त पे लाके सजाया। खुद बैठा वो उसके साए, खुद बैठा वो उसके साए। 14 बरस इसी में जाए। उसने चप्पल वहीं रखी और खुद नीचे बैठता रहा, हुकूमत करता रहा। आखिर उसकी खड़ावा लाया जिसको तख्त पे लाके सजाया। खुद बैठा वो उसके साए, 14 बरस इसी में जाए। युधिष्ठिर की थी अजब कहानी, दशरथ की थी अजब कहानी। तख्त पर ना बैठा वो जानी। 14 बरस वनवास में गुजरे, रामचंद्र की याद में गुजरे। दुख दर्दों की अजब कहानी, सीता रावण की सुनो जुबानी। सीता का वाका हुआ। दुख दर्दों की अजब कहानी, सीता रावण की सुनो जुबानी। रामचंद्र वनवास को पाए, 14 बरस वो काट के आए। रामचंद्र वनवास को जाए, 14 बरस वो काट के आए। घर घर खुशियां खूब करें सब, चिरागा हरसू खूब करें सब। अब दिवाली पे दीप जलाएं, गीत खुशी करके मिलकर गाएं। घर घर खुशियां खूब करें हम सब, चरागा हरसू खूब करें सब। अब दिवाली पे दीप जलाएं, गीत खुशी के मिलकर गाएं। तब से दिवाली है हम, तब से दिवाली है मनाते, हिंदुस्तान में जोत जगाते। तब से दिवाली है हम मनाते, हिंदुस्तान में जोत जगाते। कुयों खुशियों का त्योहार यही है, रामचंद्र का शार यही है। तरीका यही था। ये रामचंद्र पर है जो मैंने छोटी सी एक नज़म ये बच्चों के लिए लिखी है, इसलिए मुझे माफ करेंगे अगर किसी को ये थोड़ा सा इसमें कुछ होगी, क्योंकि बच्चों के लिए। और भी ఒక్క కవిత్వంలో రామాయణం మొత్తం చెప్పేసారండి. అవును, అద్భుతం. ఇది సనాతన స్పెక్ట్రంలో ఈ రోజు రామచంద్రుడి యొక్క రామాయణం కథ చాలా హృదయంగా పసిపిల్లలకి అర్థమయ్యే విధంగా, భరతుడు ఏ విధంగా ముళ్ళ కిరీటం అని ఆ కిరీటం ధరించడానికి బాధపడ్డాడు,
ఏ విధంగా రాముని దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క పాదుకలను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు, ఏం జరిగింది రామాయణంలో, పసిపిల్లలకి అర్థమయ్యే చక్కటి సరళమైనటువంటి ఉర్దూ భాషలో వారు ఒక విద్యావేత్త, వారు ఒక స్కూల్ నడుపుతున్నారు, అందుకని పిల్లలకి కూడా అర్థం కావాలని వారి తాపత్రయం. ఈ చక్కటి ఈ పుస్తకం ఏదైతే పసిపిల్లల పుస్తకం ఉన్నదో, ఈ పసిపిల్లల పుస్తకంలో చక్కటి కవిత ఇది మొన్ననే ఆవిష్కరించడం అనేది జరిగింది. ఈ ఈ పుస్తకం కహకశాన్ అనేది చక్కగా ఆకాశము మనకి విశ్వము అంతరాళం అంతా కనిపించేది, దాని అర్థం అదే ఆ పుస్తకం. ఇది బచ్చోं के लिए ये क्या है, बच्चों की सौगात, సౌగాత్, బచ్చోं की సౌగాత్ తోఫా, పిల్లల యొక్క పిల్లలకి బహుమతి అనేటువంటి పుస్తకాన్ని వారు మనకు తీసుకొచ్చారు. ఇది ముస్లిం కవులు చాలా మందికి తెలియదు ఈ విషయాలన్నీ కూడా. ముస్లింస్ అసలు హిందువుల పండుగలకు రాకూడదు అనేటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు. కానీ ముస్లింలకి ఎంతమంది హిందువుల పండుగలకి వాళ్ళు పాటలు పాడతారు, రాస్తారు. వీరి రాష్ట్రంలో ఫరూక్ అబ్దుల్లా గారు నేషనల్ కాన్ఫరెన్స్ కి ఇప్పుడు వారు పెద్దవారు అయిపోయారు. షేక్ అబ్దుల్లా షేరే కాశ్మీర్ యొక్క వారి కుమారులు ముఖ్యమంత్రిగా పనిచేస్తారు. ఆయన పండగలకి బొట్టు పెట్టుకొని తబలా పట్టుకొని పాటలు పాడుతూ డాన్స్ చేసేటువంటి వీడియోస్ కూడా మనకు కనిపిస్తాయి. ఇది పురాతనమైన సాంప్రదాయం. సూఫీ కవులలో ఎందరో రాముడి మీద కృష్ణుడి మీద పాటలు రాసిన అమీర్ ఖుస్రో రాసినాడు, అదే విధంగా మౌలానా హజరత్ మొహని రాసినాడు, ఆయన జలంధరి ఆయన వారు రాశారు. అదే కాకుండా రెహనా త్యాబ్జీ అనేటువంటి గాంధీ గారి శిష్యురాలు కృష్ణుడి మీద ఒక పెద్ద కావ్యాన్ని రాశారు. అదే విధంగా హిందువుల పండుగలు, ముస్లింల పండుగలు ఎంతమంది, ఇప్పుడు చివరికి అయోధ్య రాముడి మందిరాన్ని కూడా నిర్మించిన వాళ్ళలో శిల్పుల్లో ముస్లింస్ ఉన్నారండి. अयोध्या राम का जो मंदिर बना है उसमें जो स्कल्पचर है उसमें मुस्लिम्स भी है, और हमारा इधर पास यादाद्री है, इसमें काम करने वाला भी मुस्लिम कारीगर है. हमारे आंध्र प्रदेश में बहुत जगह है कि मुस्लिम ही काम करते मूर्ति बनाने के लिए. ముస్లింలు మాత్రమే శిల్పాలు చెక్కేటువంటి గ్రామాలు ఆంధ్రప్రదేశ్ లో చాలా మేము చెప్పగలుగుతామండి. అదే కాకుండా షేక్ హసన్ సాహెబ్ ఆయన భద్రాచలం యొక్క ఆస్థాన విద్వాంసుడిగా ముస్లిం ఉన్నారు. భద్రాచలం ఆస్థానానికి ఇప్పుడు కాదు తరతరాలుగా నడుస్తున్నటువంటి సాంప్రదాయం ఇది. షేక్ చెన్నమౌలానా గారు శ్రీరంగం వెళ్ళిపోయారు, మహానుభావుడు. అలాగే మీరు వారు కనీషాబి, అలాగే వారి భర్త మెహబూబ్ గారు వారు పాడినటువంటి అద్భుతమైనటువంటి మీరు నాదస్వర కీర్తనలు, మీరు త్యాగరాయ కీర్తనలు మీరు ఇప్పుడు కూడా యూట్యూబ్ లో దొరుకుతాయి. చాలా అద్భుతంగా పాడినటువంటి అలా ఎందరో ఉన్నారు. మొన్న కూడా మా జయహో సభల్లో పాడినటువంటి కర్ణాటక సంగీత విద్వాంసులైనటువంటి ముస్లింస్ ఉన్నారు. వారు కూడా ఆలపించిన హిందుస్థానీ సంగీతము, కథక్ నృత్యము ఇవన్నీ కూడా ఇద్దరు కలిసి నిర్మించుకున్నవి. అయోధ్య చెప్తే అయోధ్య ప్రాంతంలో అది గతంలో మనకి నవాబు ఉండేవారండి అయోధ్యకి. ఆ అయోధ్య నవాబు పేరు వాజిద్ అలీ షా. వారు కృష్ణుడి పైన గొప్ప కావ్యాన్ని గీతాలని రాస్తూ నాట్యం చేస్తూ ఉండేవారు నవాబు గారు. వారి భార్య బేగం హజరత్ మహల్, అవధ ప్రాంతం. ఆవిడ 1857 సిపాయిల తిరుగుబాటులో సిపాయిలకు నాయకత్వం వహించింది. ఇది ఇంత కంబైన్డ్ గా గంగా జమున కా తెహజీబ్ జో బతాయే, గంగా జమున సంస్కృతి ఏదైతే ఉమ్మడి సంస్కృతి మనకు ఉన్నదో దాన్ని వారు ఇందాక ప్రస్తావించారు. ఇంత ఉన్నది. ముస్లింలు హిందువులు పరస్పరం, అలాగే ముస్లింల యొక్క పండుగలకి చక్కగా వారి కాలిగ్రఫీ రాసేటువంటి హిందువులు ఉన్నారు, పాటలు పాడేవాళ్ళు ఉన్నారు. అందుచేత సూఫీల యొక్క నృత్యాల్లో, గీతాల్లో కృష్ణుడి యొక్క ప్రసక్తి, రాముడి యొక్క ప్రసక్తి వస్తూ ఉంటుంది. నుస్రత్ ఫతే అలీ ఖాన్ పాడినా, అబీదా పర్వీన్ పాడినా, వాడు పాకిస్తాన్ నుంచి పాడినా వస్తుంది ఆఖరికి. అందుచేత మనకి ఈ ఉమ్మడి సంస్కృతికి అది మనం తలుచుకోవాలి, తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా చాలా మంది ముస్లిమ్స్ అంటే వాళ్ళు మన మాట వింటారు, మనం అంటే జై శ్రీరామ్ అంటే మనకి సంబంధించింది, అది వాళ్ళకి సంబంధించింది కాదు అని అనుకుంటున్నారు. ఇవాళ రామచంద్రుడి గురించి కాశ్మీర్ నుంచి వచ్చినటువంటి కవి ఇక్కడికి వచ్చి ఒక కావ్యాన్ని, ఒక గీతాన్ని, మనకి బాలల గేయాన్ని ఆలపించడం ద్వారా ఈ సనాతన స్పెక్ట్రమ్ యొక్క మేము కోరుకున్నటువంటి ఆశయం, మనం అనుకున్నది చాలా గొప్పగా నెరవేరిందని నేను అనుకుంటున్నాను. అందరికి కూడా ధన్యవాదాలు. आपको बहुत धन्यवाद है, आपको इतने अच्छे कविता आप तेलुगु व्यूअर्स के सुनाए थे. बहुत खुशी की बात है, बहुत अच्छा लगा. हिंदुस्तान के तमाम तहजीबों, कल्चर से हिंदू, मुस्लिम, सिख, ईसाई, बुद्धिस्ट, जितने भी तहजीबें हमारी हिंदुस्तान में, ये हमारा बड़ा खुशनसीब मुल्क है जहाँ पर 3-4 मजहबों ने जन्म लिया. ये सही बात है, ये बहुत बड़ा खुशनसीब मुल्क है. हिंदू मजहब यहाँ, सिख मजहब यहाँ, बुद्धिस्ट यहाँ, जैनिज्म यहाँ, ये हमारा है. बाकी तो इस्लाम भी बाहर से आया और क्रिश्चियनिटी भी बाहर से आई है और यूद वो दूसरी भी बाहर, लेकिन इन्होंने यहाँ जन्म लिया. मैं तमाम से गुजारिश करूंगा, जितने भी ये लोग हैं, इकट्ठे रहकर इत्तेफाक, इत्तेहाद, मोहब्बत, भाईचारा और अमन का पैगाम लेकर इस हिंदुस्तान में रहिए और हिंदुस्तान में रहकर अपनी मोहब्बत की अपने अपने बाग लगाइए, जहां से इस मुल्क को, इन लोगों को खुशबू मिले, जहां से हम हर तरफ जिधर जाएं
वहां खुशियों के ही जाल फैले हों तो हम उसमें मुस्कुराएं। तो मैं एक बात जरूरी यहाँ कहूंगा कि तमाम हिंदुस्तानियों को चाहिए कि हमारी जय भारत मूवमेंट जो है और जय हो जो है, ये एक ऑर्गेनाइजेशन जो हमारे रमाना मूर्ति साहब चला रहे हैं। मैं गुजारिश करूंगा तमाम हिंदुस्तानियों से, तमाम लोगों से इसलिए अपील करूंगा, इनका जो मंजिल है, इनका जो मकसद है वो है, इकबाल ने कहा एक हो जाएं तो बन सकते हैं खुर्शीद मबी, वरना इन बिखरे हुए तारों से क्या बात है। इनका मिशन ये है सारे लोग इकट्ठे रहें, भाईचारे की हैसियत से एक दोस्त भाई साथी बने, इनका मिशन है। और मैं तमाम से अपील करूंगा हिंदुस्तानियों से, आप इनकी सपोर्ट कीजिए, इनकी मदद कीजिए, इनके मिशन में काम कीजिए, आपको खुद पता चलेगा रमाना जी जो है वो कितना अजीब चला रहे हैं। तो इसलिए हमारे इस मिशन में आप सारे लोग, तमाम लोग आप मदद कीजिए और हम इसको आगे बढ़ाएं। और मुझे उम्मीद है, आज फिर मैं कह रहा हूं एक बार, ये जो हमारी यकीन नहीं जाने की मुझे ये बात कहनी नहीं चाहिए, मैं डर डर के इस वक्त इधर आया हूं, खौफ इस तर कदर तारी है, दिल नहीं आता इधर आने का। अब इन्होंने बहुत मजबूर किया मुझे, पूछे कितनी बार, फिर मैं डर डर के इधर आया हूं। हालात इस कदर हो गए हैं कश्मीरी कौम के साथ, खुसूसी तौर पर गलत तो कुछ थे, 1% गलत था या 2% अगर थे, लेकिन 99% सारे डर रहे। इसलिए हालात ये बने। इसलिए मैं अपील करूंगा, यहाँ पर मैं यहाँ बैठा हूँ हैदराबाद में, हैदराबाद जितने भी हमारी हिंदुस्तान की स्टेट हैं, हम लोगों को ये जो तफरका है, ये जो जंगे हैं, ये जो कम्युनलिज्म फैलाया हो, इसको खत्म कीजिए अगर हमें जिंदा रहना है, इस मुल्क को अच्छा बनाना है। तो शुक्रिया आपका तमाम का एक बार फिर, థ్యాంక్ యూ జీ. ఏ సంస్థకైతే జయహో జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్నారో మత సామరస్యాన్ని గురించి అందరూ నిలబెట్టండి, మతోన్మాదాన్ని ఓడించండి అని వారు రిక్వెస్ట్ చేశారు. ఎవరన్నా 2% కాశ్మీరీలు తప్పు చేశారేమో, 98% అందరూ సఫర్ అవుతున్నాము. భారతదేశంలో కూడా మతోన్మాదులు అంతా కలిపితే 1-2% కూడా ఉంటారు. వాళ్ళందరి వల్ల అందరి జీవితాలు సఫర్ అవుతున్నాయని, అందరం కూడా ఒకటే, మన హిందుస్థాన్ చాలా గొప్పదని సందేశం ఇస్తున్నారు. అదే సమయంలో కాశ్మీరీలకు నేను భయపడుతూ ఇక్కడ దాకా వచ్చాను, రైళ్లలో వచ్చే పరిస్థితి లేదు, చాలా చోట్ల ఇబ్బందికరమైన పరిస్థితి, కాశ్మీరీ అనగానే అనుమానించే పరిస్థితి అని వారు చెప్పడం అనేది కళ్ళలో నీళ్లు తిరిగే విషయం. నేను గతంలో కూడా వారిని మీరు కాశ్మీర్ గురించి ఎందుకు చెప్పరండి అంటే, ఎవరైనా వినేవాళ్ళు ఉన్నారండి, కోనే సున్నే కాని అన్నప్పుడు నేను చాలా బాధపడ్డాను. మనం కూడా గమనించాలి, చాలా మందికి తెలియదు. అక్కడ మన భారతదేశంలో కాశ్మీరీలు వచ్చి ఎవరో ఇక్కడ పేల్చారు బాంబు, ఇదే మాట్లాడుకుంటాం. కానీ 100 మంది సోపోర్లో ఒకేసారి బిఎస్ఎఫ్ వాళ్ళు 100 దుకాణాలు తగలబెట్టి అనేక మంది చావుకు కారణమయ్యారండి. పెహల్గాంలో ఒకేసారి పెళ్లి బస్సు మీద కాల్పులు చేసి పెళ్లి కూతురు సహా దాన్ని రేప్ చేశారండి. కునాన్ పోష్పోరాలో ఆ ప్రాంతంలో చివరికి 90 ఏళ్ల మా ముసలావిడిని కూడా రేప్ చేశారు వాళ్ళు, మన సైనికులు అనేటువంటిది జరిగింది. అనేక మంది అమాయకులు చనిపోయినారు. కాశ్మీర్కి ఎన్నో గాయాలైనవి. కాశ్మీర్ ప్రజలు ఎంతో నమ్మకంతో షేరే కాశ్మీర్ షేక్ అబ్దుల్లా వల్ల, జవహర్లాల్ నెహ్రూ వల్ల ఈరోజు కాశ్మీర్ మనకి కలిసిందనే విషయాన్ని కూడా దాచిపెట్టి వాళ్ళందరినీ విలన్స్ చేసి చెప్పే ప్రయత్నం ఉంది. మేము దాన్ని వ్యతిరేకిస్తూ చేసుకుంటూ వస్తున్నాము. ఈ రోజైనా కాశ్మీర్ యొక్క నిజమైన చరిత్రను తెలుసుకోండి, కాశ్మీరియత్ అంటే తెలుసుకోండి, కాశ్మీర్లో ఏ విధంగా ఉన్నారో తెలుసుకోండి. కాశ్మీరీ పండితుల గురించి కూడా మేము వారి యొక్క కష్టాలను కూడా జయభారత్ కార్యాలయంలో మేము వారిని రప్పించుకుని వారితో మాట్లాడి చేయడం అనేది జరిగింది. కాశ్మీరీ పండితులు కాశ్మీరీలు కలిసి మేము కన్నీళ్లు పెట్టుకుంటాం, మేము కలిసి ఉంటామని వారు కయ్యూమ్ నాయక్ గారు మాతో చెప్పారు. మాకు ఆ విషయం తెలిసిన విషయమే. నిజంగా మతోన్మాదులు బయట నుంచి వచ్చే శక్తులు 80 నుంచి జరిగిన అనేక పరిణామాల కారణంగా ఇలాంటి విషమ పరిస్థితి ఏర్పడ్డాయి. వాటిని నిబ్బరంతో మనం ఎదుర్కొని మన కాశ్మీరీ సోదరుల్ని, మన భారతదేశంలో ప్రజల ఐక్యతని అన్నింటినీ మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ, సనాతన స్పెక్ట్రమ్ యొక్క ఆశయం అన్ని రంగులు కలిసి ఉండడం అనేటువంటిది ఇక్కడ ఏదైతే మన సుందర్ గారు సోదరుడు ఆయన మన టీ10 ఛానల్ తరఫున ఎంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని తయారు చేశారో, దీంట్లో అందరూ కలిసి ఉండాలి, అందరూ అన్ని రకాల రంగులు కూడా భారతదేశంలో ఉండాలి అనేటువంటి ఆశయానికి సంబంధించింది. ఒక్కొక్కళ్ళ మతాన్ని వాళ్ళు గౌరవిస్తూ ప్రేమిస్తూ, పక్క మతాన్ని కూడా మనదిగా భావిస్తూ, పక్క మతం యొక్క సంప్రదాయాలు చేస్తూ, వారు ఏ విధంగా అయితే రాముడి యొక్క రామాయణ యొక్క దాని మీద గేయం రాశారు, అదేవిధంగా ముస్లింలకు సంబంధించినటువంటి చక్కటి పండుగలకు సంబంధించి కూడా చక్కటి వారి యొక్క మంచి చెడుల్ని, ఒకరి దుఃఖాన్ని ఒకరి సుఖాన్ని ఒకరు మనం తెలుసుకోవాలి, పంచుకోవాలనేది గాంధీజీ గొప్ప ప్రతిజ్ఞ చేయించారు ఒకప్పుడు. గాంధీ గారి గఫర్ ఖాన్ ఆశయంలో మనం నడుస్తున్నాం. కాబట్టి ఇది మతోన్మాదాలను అంతం చేసి కాశ్మీర్ని నిర్భయంగా మిగతా భారతీయులతో తిరిగేటువంటి, హాయిగా నడిచేటువంటి రోజు గురించి మనం అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కృషి చేద్దామని వారి తరఫున మీకు అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ కయ్యూమ్ జీ. థ్యాంక్ యూ వెరీ మచ్ రమణమూర్తి గారు. ప్రజలారా విన్నారు కదా, సనాతన స్పెక్ట్రమ్ వేదిక మీద భారతదేశం
అంటే ఏంటి, అసలు భారతీయతకు కాశ్మీరీయత ఒకటే, అక్కడ 1-2% ఎవరైనా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉండొచ్చు, మొత్తం భారతదేశంలో 1-2% మతోన్మాదులు ఉండొచ్చు, కానీ భారతీయులంతా ఒకటే అని చెప్పేసి చాలా గొప్పగా ఒకే ఒక కవిత్వంలో రామాయణాన్ని మొత్తం చెప్పగలిగినంత గొప్ప సాహిత్యాన్ని రాశారు కయ్యం గారు. ఇది కదా భారతీయత అంటే. కాశ్మీర్ నుంచి హైదరాబాద్కు రావడానికి కొద్దిగా భయపడ్డాను అనే మాట వింటే గుండెలో చివుక్కుమన్నట్టు అనిపించింది. కాబట్టి భారతదేశం మనందరిది, ప్రతి మూలకు ఎవరైనా స్వేచ్ఛగా వెళ్ళే అవకాశం భారత రాజ్యాంగం కల్పించింది. భారత రాజ్యాంగం, భారతీయత, ఈ భారతీయతను, భారతదేశంలోని సమైక్యతను కాపాడుకోవాల్సిన అవసరం ఈ రోజు ఉంది. అదే సందర్భంలో ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్టులు కూడా చాలా దుర్మార్గమైనవి అని చెప్పేసి సనాతన స్పష్టంగా ఖండిస్తూ కయ్యం గారు అదే మాట మాట్లాడారు, రమణమూర్తి గారు అదే మాట మాట్లాడారు. భారతదేశం అంటే మనుషులందరూ కలిసి ఉండాలి, కుల మత జాతి లింగ భేదాలు లేకుండా. ఇదే భారతీయత. ఆ భారతీయతను ముందు తీసుకెళ్లడమే సనాతన స్పెక్ట్రమ్ లక్ష్యం. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి సనాతన స్పెక్ట్రమ్.